తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ దంటువారి వీధిలో 35వ డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు స్వీట్స్ పంపిణీ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, సీనియర్ నాయకుడు, టీడీపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా కార్యక్రమం చేయాలి, మన రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడే చేయాలని చెప్పేసి కరెక్ట్గా ఈ సంవత్సరం 44 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన స్థాపించింది ఒకే నిర్ణయం, పేదవాడికి కూడు గుడ్డ నీడు ఉండాలని జయంతో ఆయన స్థాపించాడు ఆ పార్టీని. ఈ రోజు దాకా కూడా ఆయన అయితే ఏ ఆశయాలతో స్థాపించాడో అదే ఆశయాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము జెండవందనం చేసుకుంటున్నాము. అలాగే మన కాకినాడ సిటీకి 99లో మా వనమడి కొండబాబు గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అవ్వారు. అవిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా ఇది 3వసారి అవ్వడం. ఫస్ట్సారి అయినప్పుడు ముడుకు వాళ్ళని కూడా ఆయన శుభ్రం చేయించాడు కాకినాడలోని. 2వసారి అయినప్పుడు స్మార్ట్ సిటీ అట్టుకొచ్చాడు. 3వసారి అయినప్పుడు ఇప్పుడు కాకినాడ అదే రకంగా అభివృద్ధి సీసీ కెమెరాలని దొంగతనాలు జరగకుండా అన్ని రకాలుగా చూస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది 44 సంవత్సరాల మట్టి ఏకదాటిగా నడిపించుకొస్తున్న ఓ పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన లోకేష్ గారు, కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు, కాకినాడలో కొండబాబు గారు, అలాగే ఆయన తనయుడు మోహన్ వరం గారు కూడా ఇప్పుడు మా కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ వార్డులో ప్రతి వార్డు సమస్య కూడా ఆయన తీర్చుకుంటూ తండ్రికి తోడినాడుగా ఉంటూ కాకినాడ ఎంతో అభివృద్ధి చేయడానికి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అలాగే వార్డు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ కార్యక్రమం యువతకు కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా వనమాడి మోహన్ వరం గారు కూడా ఉన్నారు, 35వ టీడీపీ ఇన్ఛార్జ్. అలాగే మా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మా 35వ టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి, బూత్ కన్వీనర్లు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.